ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో ఆచార్యుల వారి దిగ్విజయ యాత్ర అనే భాగంలో ఉన్నాం. ఈ దిగ్విజయ యాత్రలో శంకరులు శ్రీశైలంలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సన్నివేశం తటస్థపడింది. ఒక కాపాలికుడు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు దర్శించి తన కోరిక తీరటానికి ఆయన శిరస్సు కావాలి అని ఒక వింత ప్రార్థన చేశాడు. ఆ కాపాలికుడు సశరీరంగా కైలాసానికి పోవాలని పరమేశ్వరుని గూర్చి తీవ్రమైన తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై సర్వజ్ఞుని శిరస్సు గాని చక్రవర్తి శిరస్సు గాని తనకు సమర్పించమన్నాడట. చక్రవర్తి శిరస్సు తనకెలాగూ లభ్యం కాదని, శంకరులు సర్వజ్ఞులు కాబట్టి ఆయన శిరస్సు కావాలి అని ఆ కాపాలికుడు కోరాడు. అందుకు శంకరులు సంతోషంగా అంగీకరించి ఒక సంకేత స్థలానికి ఒకానొక సమయంలో రమ్మన్నారట. కాపాలికుడు అలాగే శిష్యులందరూ స్నానానికి వెళ్ళిన ఒక సమయంలో ధ్యాన స్థితిలో ఉన్న శంకరులను సమీపించి త్రిశూలం పైకెత్తాడట. అంతలో ఒక నరసింహ రూపం అతని మీద పడి వక్షస్థలం పగులవేసి శరీరాన్ని చిత్రవధ చేసేసింది. ఆ పరిస్థితిని గమనించి శంకరులు స్తోత్రం చేయగా ఆ నృసింహ రూపం శాంతించి పద్మపాదుడుగా నిలిచిందట. తర్వాత శంకరుల శిష్యులు ఈ జరిగిన సంగతిని తెలుసుకుని ఆశ్చర్యచకితులై ఇది ఎలా సంభవించింది అని పద్మపాదుణ్ణి ప్రశ్నించారు. ఆయన ఇలా వివరించసాగారు. నాకు చిన్నతనంలోనే నరసింహ మంత్రోపదేశం జరిగింది. నేను ఆ మంత్రోపాసన చేస్తూ అహోబల పర్వతారణ్యంలో ఉండగా ఒకనాడు ఒక కిరాత యువకుడు నన్ను సమీపించి ఎందుకు ఇక్కడున్నావు, ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. నరసింహ అవతారం, నరసింహ ఆకారం, నరాకారం, సింహ ఆననం ఇలా ఉంటుంది, దానికోసం వెతుకుతున్నాను అని నేను అన్నాను. అతడు నా మాటను ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి అడవిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికే అతడు నరసింహ ఆకారాన్ని తీగలతో బంధించి తెచ్చాడు. అంత అల్పకాలంలో ఒక అవిద్యావంతునికి స్వామి ప్రత్యక్షం కావడం చూచి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆ స్వామి అతని భక్తి అంత ఏకాగ్రమైంది అని తెలిపి మమ్మల్ని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. ఆ విధంగా ఆ స్వామి అప్పుడు నన్ను అనుగ్రహించి ఉండినందువల్ల ఇప్పుడు నేను స్మరించిన వెంటనే నన్ను ఆవేశించి ఈ కార్యాన్ని ఇలా నిర్వహించాడు. ఇదంతా ఆ నరసింహస్వామి దయ అని పద్మపాదుల వారు వివరించారు. పద్మపాదుల వారి పూర్వ చరిత్ర అందరికీ మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ శంకరులకు తమ శరీరంపై ఉన్న నిర్లిప్త భావాన్ని గమనించి ఆనాటి నుండి శిష్యులు మరింత శ్రద్ధాభక్తులతో ఆయన్ను కాపాడుకోసాగారు. ఆ తరువాత శంకరులు క్రమంగా పడమటి సముద్ర తీరానికి వెళ్ళారు. గోకర్ణం, హరిహరం మొదలైన క్షేత్రాలను దర్శిస్తూ మూకాంబికా క్షేత్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక ఇంటి ముందు బిగ్గరగా ఏడ్పులు వినిపించాయి. చూడగా చనిపోయిన తమ ఏకైక కుమారుణ్ణి అక్కున చేర్చుకొని అతని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. శంకర్లు వారిని, వారి దుఃఖాన్ని చూస్తూ దయార్ద్ర హృదయంతో తాను కూడా దుఃఖించసాగారు. అయితే క్షణకాలంలో ఆయన ఒక నిశ్చయానికి వచ్చి స్వామిని ప్రార్థించారు. పరమేశ్వర, ముల్లోకాలను రక్షించడానికి సమర్థుడవు నీవు,
అకాల మరణం పొందిన ఈ బాలుణ్ణి నీవుగాక మరెవ్వరు బ్రతికింపగలరు అని. వెంటనే మరుక్షణంలోనే ఆ బాలుడు నిద్ర నుండి మేల్కొన్నట్టు లేచి కూర్చున్నాడు. అప్పుడతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. చూస్తున్న ప్రజలంతా నివ్వెరపడి శంకరుల మహిమను వేనోళ్ల కొనియాడారు. అనంతరం శంకరులు క్రమంగా శిష్య సమేతంగా మూకాంబికను దర్శించి అనేక విధాల స్తుతించారట. మూకాంబిక దేవాలయం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి జిల్లా కొల్లూరులో ఉంది. ఓం నమో వెంకటేశాయ.